ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను సాక్షులుగా పిలుచుచున్నాను. మీకు ఏది కావాలో కోరుకొనండి అని ప్రభు అంటున్నాడు. ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. దేవుని మాటను మనం విన్నప్పుడు దీవెన పొందుతాం. దేవుని మాటను మనం పెడచెవిన పెట్టినప్పుడు శాపగ్రస్తులం అవుతాం. ఆయన వాక్యానుసారంగా మనం బ్రతికినట్లయితే ఆశీర్వాదం మన వెంటనే వస్తుంది. మనం చేయనిదంతా సఫలమవుతుంది. అన్ని విషయాలలో మనం ఆశీర్వదించబడతాం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. మన ఇల్లు ఆశీర్వదించబడాలంటే, మనం నివసించే గుడారము దీవించబడాలంటే, మనం దేవుని యందు భయభక్తులు కలిగే వారిగా ఉండాలి. మీ ఇంటిలో ఆశీర్వాదం ఉన్నదా? ప్రతిదినము నీ కుటుంబంతో కలిసి ప్రార్థిస్తున్నావా? కుటుంబ ప్రార్థనను చేసేవారు దేవుని ఆశీర్వాదాలను, ఆయన కంచెను వారి ఇంటి చుట్టూ కలిగి ఉంటారు. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్రమ సంపాదనతో, అన్యాయపు సొమ్ముతో తెచ్చుకున్న వస్తువులు నీ ఇంటికి శాపముగానే ఉంటాయి. లంచగొండుల ఇల్లు కాల్చివేయబడును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అబద్ధము, మోసము, దొంగిలించినవి ఎక్కడ ఉంటవో అక్కడ శాపమే ఉంటుంది. అందుకనే యోబు గ్రంథములో ఇలా అంటున్నాడు, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడెదవు. నీ గుడారములో ఉన్న దుర్మార్గతను నీవు కొట్టివేసినట్లయితే, నీ చేతిలో ఉన్న పాపమును నీవు విడిచిపెట్టినట్లయితే, నీ ఇంటిలో ఆశీర్వాదము నిలిచి ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి మీ ఇంటిని పరీక్షించుకోనండి. మీవి కాని వస్తువులు, అన్యాయముతో తెచ్చుకున్న వస్తువులు, మోసగించి తెచ్చుకున్న ఆస్తి నీ ఇంటిలో ఉందా? ఈ కొత్త సంవత్సరంలో నీవు ప్రవేశించక ముందు నీ ఇంటిని పరిశుద్ధపరచబడినట్లుగా నీవు ఎవరి వద్ద దొంగిలిచ్చావో వారికి తిరిగి ఇచ్చేయి. ఎక్కడ నీవు అన్యాయం చేశావో ఆ అన్యాయాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. అప్పుడు నీ ఇంటి మీదకి ఆశీర్వాదం వస్తుంది. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. దీవెనయందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరమై ఉన్నది. దీవెనను ఆశించని వానికి దీవెన దొరకదు. ఈనాడు అనేకులు దేవుని దీవెనలను ఆశించడానికి బదులు లోకమిచ్చే ఆశీర్వాదాల కోసం పరుగులెడుతూ ఉన్నారు. లోక సంబంధమైన దీవెనలు పొందాలని తాపత్రయపడుతూ ఉన్నారు. శపితమైన దానిలో మీరు కొంతైనను తీసుకొనకూడదు అని చెప్పబడినప్పటికీ, శపితమైన దానిని దొంగిలించి దాచుకున్న ఆకాను తన జాతి వారందరికీ కీడు తెచ్చాడు. బహిష్కరించబడి తన ఇంటి వారందరితో శిక్ష అనుభవించాడు. దేవుడు శపించిన వాటిని నీవు ఆశిస్తే, దేవుడు బహిష్కరించిన వాటిని నీవు ప్రేమిస్తే, దేవుడు వద్దన్న వాటిని నీవు చేస్తే శాపం తప్పదు సుమా. నీ శరీరమును దేవాలయంగా ఉండాలని దేవుడిచ్చాడు. అపవిత్రమైన కార్యాలకు నీవు చోటిస్తే, మత్తు పదార్థాలను నీవు సేవిస్తే తప్పక శాపాన్నే తెచ్చుకుంటావు. దీవెనను ప్రేమించేవాడు దీవెనను పొందుతాడు. దేవుడు అబ్రహాముతో, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని శపిస్తాను అన్నాడు. దేవుని చేత ఆశీర్వదించబడిన వారిని శపించిన వారు శాపగ్రస్తులవుతారు. నీవు వారితో వెళ్ళకూడదు, వారిని శపించకూడదు. వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో దేవుడు చెప్పినప్పటికీ వెళ్ళి శపించటానికి ప్రయత్నించిన బిలాము చివరికి శాపాన్ని సంపాదించుకొని చంపబడ్డాడు. యెహోవా కార్యములు అజాగ్రత్తగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. దేవుని కార్యాలను అజాగ్రత్తగా చేయువాడు శాపగ్రస్తుడవుతాడు.
దేవుని కార్యాలు చేయకపోయినా పర్వాలేదేమో కానీ అజాగ్రత్తగా చేసేవాడు శాపానికి గురవుతాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన కార్యములు ఘనమైనవి. ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన చిత్తములో ఆయన పనిని మనం చేసినప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మనం పొందుతాం. మన ఇష్టానుసారంగా దేవుని కార్యాలను చేయాలనుకున్నప్పుడు తప్పక శాపగ్రస్తులం అవుతాం. యెహోవా సేవోపకరణములను మోయువారులారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుమో అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనుషులను సంతోషపెట్టినట్లుగా కాకుండా, లాభము కొరకు కాకుండా, పేరు ప్రఖ్యాతుల కొరకు కాకుండా, దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయువాడు ఫలా నమ్మకమైన మంచి దాసుడా అని దేవుడిచ్చే మెప్పును సంపాదించుకుంటాడు. దేవుడు నోవాహును ఓడ కట్టమన్నప్పుడు, అనేకమైన కొలతలను దేవుడు తెలియచేసినప్పుడు దేవుడు చెప్పినట్లుగా పనిని పూర్తి చేసినట్లు దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని మోషేకి దేవుడు అప్పగించినప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఎక్కడ ఏ తెర కట్టాలో, ఏ లోహముతో ఏ పాత్ర చేయాలో దేవుడు చెప్పిన ప్రకారంగా ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపరిచాడు. ఈనాడు అనేకులు దేవుని కార్యాన్ని అజాగ్రత్తగా చేస్తూ, స్వలాభం కొరకు చేస్తూ నష్టపోతూ ఉన్నారు, శాపగ్రస్తులవుతూ ఉన్నారు. ప్రభువా ప్రభువా, మేము నీ నామములో దెయ్యములను వెళ్ళగొట్టలేదా, ప్రవచించలేదా అన్నప్పుడు మీరెవరో నేనెరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని దేవుడు చెప్పబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి ఉన్నావా? అలాగైతే ఆశీర్వాదాన్ని పొందుతావు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవునికి చెందవలసిన దశమ భాగాలను, దేవునికి ఇవ్వవలసిన కానుకలను మనం చెల్లించని ఎడల శాపగ్రస్తులమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ ప్రథమ ఫలములను, ప్రతిష్టార్పణలను దేవునికి సమర్పించాలి. నీ ఆస్తిలో ఆయనకు భాగమిచ్చి ఆయన్ను ఘనపరచాలి. అప్పుడు నీవు అత్యధికంగా ఆశీర్వదించబడతావు. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనములో సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరుచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. ఎంత భయంకరం! దేవుడు ఆశీర్వదించి మనకు ఇచ్చిన వాటి పట్ల మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే, వాటి విషయమై మనం గుర్తించి దేవుని స్తుతించకపోతే, మన ఆశీర్వాద ఫలము కూడా శపించబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు శాపంగా మారకుండా ఉండాలంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి ఆయనను స్తుతించటం నేర్చుకో. ఆయన ఇచ్చిన ఆరోగ్యము, ఆయన ఇచ్చిన బలము, ఆయన ఇచ్చిన జ్ఞానము, ఆయన ఇచ్చిన ఉద్యోగము, ఆయన ఇచ్చిన ఆదాయము, ఆయన ఇచ్చిన కుటుంబము, ఆయన ఇచ్చిన బిడ్డలు, ఆయన ఇచ్చిన అనేక ఆశీర్వాదాలను వాటంతటవే వచ్చాయని నీవు అనుకుంటూ ఉన్నావేమో కానీ దేవుడు నిన్నెంతగానో ప్రేమించి అన్ని రీతిలుగా నిన్ను దీవించినప్పుడు నీవు అది మర్చిపోతే నీ ఆశీర్వాద ఫలము శపించబడుతుంది. ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు. ఆజ్ఞాతిక్రమం అనే పాపం చేసిన ప్రతి మానవుడు శాపగ్రస్తుడిగా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి మన కొరకై శాపమయ్యాడని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. నీ శాపాన్ని, నా శాపాన్ని, సర్వలోకములోని ఆజ్ఞాతిక్రమంలో తెచ్చుకున్న సకల మానవుల యొక్క పాపాన్ని, శాపాన్ని కొట్టివేయట కొరకై, తీసివేయట కొరకై క్రీస్తు మన కొరకై శాపమయ్యాడు. క్రీస్తు మన కొరకై బహిష్కరించబడ్డాడు. క్రీస్తు మన కొరకై మరణశిక్షను అనుభవించి ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నది. ఆయన సిలువలో చేసిన యాగము ద్వారా మన శాపముల నుండి విముక్తున్నది.
ఆయన మరణించడం ద్వారా మరణమనే శాపము నుండి మనం విడిపించబడ్డాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ శాపాన్ని తీసివేయగలిగిన యేసు నద్దకు నీ వస్తే ఆశీర్వాదాన్ని పొందగలవు. మన పాపాన్ని కప్పుకుంటే మనకది శాపమవుతుంది. కానీ మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడితే పాప క్షమాపణను పొంది ఆశీర్వదించబడతాం. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవెలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగలకపోవును. కాబట్టి వాళ్ళు తిట్టిన మూలాన ఇలా జరిగింది, వాళ్ళ దిష్టి తగిలింది, వాళ్ళ కళ్ళు పడ్డాయి అన్న మాటలు వదిలిపెట్టి దేవుడు ఆశీర్వదించిన వారిని ఎవరూ శపించలేరని, దేవుడు శపించిన వారిని ఎవ్వరూ ఆశీర్వదించలేరని గుర్తించి ఆశీర్వాదము శాపము దేవుని వశములో ఉన్నాయని గ్రహించి ఆశీర్వాదాన్ని కోరుకుందాం. ఆయన ఆజ్ఞానుసారంగా జీవిద్దాం. మన స్థానములో మన శాపమును, మన శిక్షను, మన మరణమును భరించిన యేసునందు విశ్వాసముంచి ఆయన సన్నిధిలో నీ దోషములను ఒప్పుకున్నప్పుడు నీవు క్షమించబడతావు, రక్షించబడతావు, ఆశీర్వదించబడతావు. నేడు ఆశీర్వాదము శాపము మీ ఎదుట ఉంచబడినది. ఏది కావాలనో కోరుకొనండి. ప్రభువా, నాకు ఆశీర్వాదమే కావాలి. ఇంతవరకు నేను పొందిన శాపాలు చాలు. ఈ నూతన సంవత్సరము నాకు ఒక ఆశీర్వదించబడిన సంవత్సరంగా చేయమని అవసరమైతే ఒకరోజు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. మీ హృదయాన్ని పరీక్షించుకొని ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఎన్ని విషయాల్లో మీరు జీవించారో, ఎన్ని విషయాల్లో ఆయన వాక్యాన్ని మీరారో వాటిని దేవుని సన్నిధిలో గుర్తించి ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు మన గుడారమును ఆశీర్వదించినట్లుగా దేవుని నీతి కలిగి జీవిద్దాం. దేవుని చేత దీవించబడిన వారిని దీవిద్దాం. శపితమైన దాన్ని కోరుకోకుండా దేవునిచ్చే ఆశీర్వాదాల కోసం ఎదురుచూద్దాం. ఆయన కార్యాలను జాగ్రత్తగా చేద్దాం. ఆయనకు ఇవ్వవలసిన దశంభాగములను, కానుకలను నమ్మకంగా చెల్లిద్దాం. ఆయన వాక్యానుసారంగా జీవించి అన్ని రీతులా ఈ లోకమందు ఆశీర్వదించబడదాం. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమలిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో, ఈ సంవత్సరాంతంలో నీ సన్నిధిలో చేరి నీ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దర్శించుము నాయన. శాపము ఇంక వద్దు నాయన. ఇప్పటికే నీ శాపానికి గురై కరువులో, నష్టములో, వస్త్రహీనతలో, వ్యాధిలో, బాధలో, మనస్సు నెమ్మది లేని స్థితిలో, సమాధానము లేని స్థితిలో, ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు, కన్నీటితో నిండిన ప్రతి ఒక్కరిని ఉదయకాల సమయంలో చూడు నాయన. మా ప్రతి పాపమును, ప్రతి శాపమును నీ సిలువ యొద్ద విడిచిపెట్టి మా కొరకు శాపమైన, మా మరణాన్ని మింగివేసిన, మా పాపాలకు రావలసిన శిక్షను భరించిన నీ యందు విశ్వాసముంచి నీ యందు ఆశీర్వదించబడినట్లుగా సహాయము చేయము. జీవాన్నే కోరుకోవడానికి, దీవెననే కోరుకోవడానికి, ఆశీర్వాదాన్నే కోరుకోవటానికి ఈ మా సహోదర సహోదరులందరికీ నీ సహాయము చేయమని, ఆశీర్వదించబడిన ఫలభరితమైన అభివృద్ధికరమైన సంవత్సరముగా మా ముందున్న నూతన సంవత్సరాన్ని మాకు ఆశీర్వదించి అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి.